సో ప్రస్తుతం మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్, సీఈఓ, సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. హలో అండి. అంటే ఇప్పుడు ఈ దుబాయ్ ఇలాంటి స్టేట్స్ లైక్ మళ్ళీ వాళ్ళు పునర్వైభవం రావాలి అని అంటే గనక ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్. ఇప్పుడు యుద్ధాల్లో ఏంటంటే మెసేజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు దుబాయ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, యుఏఈ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ 50 years కి సంబంధించి వాళ్ళ ప్లాన్ ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఈ 10 years 15 years వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే, ఈ రోజు ప్రపంచం మొత్తం ఒక అస్థిరత నడుస్తున్న టైంలో ట్యాక్స్ హెవెన్ గా, అంతేకాదు ఒక డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కి హెవెన్ గా ఈరోజు దుబాయ్ ఉంది, యుఏఈ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు బిలియనియర్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది యుఏఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలిఫోర్నియా యుఎస్ ఉంది, కాలిఫోర్నియాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని ఇట్లాంటి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా బ్రిటన్ లో కూడా తీసుకొచ్చారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని. అంటే వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తికి పన్ను కట్టాలి. సో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఎవరో తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి లేకపోతే తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తి ఉందనుకో, ఒక వాల్యూ ఉంది, ఒక వాల్యూ ఉంది, ₹1,00,00,000 ఇల్లు ఉంది. ఆ ₹1,00,00,000 ఇల్లు కొడుకు పేరు మీదకి వచ్చింది, రైట్? కొడుకు పేరు మీదకి రాగానే అది లిక్విడేట్ కాదు నిజానికి, కానీ లిక్విడేట్ కాకపోయినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ₹1,00,00,000 వాల్యూకి నువ్వు ట్యాక్స్ కట్టాలంటున్నారు. ఓకే, వాల్యూకి ట్యాక్స్ కట్టడం ఉండదు కదా. ఇట్లాంటి కొత్త పద్ధతులు తీసుకొస్తున్నారు. కొత్త పద్ధతులు ఏంటంటే బిలియనీర్స్ ఇప్పుడు అక్కడ వాళ్ళు సోషల్ సెక్యూరిటీ కింద విపరీతంగా అక్కడ కూడా ఫ్రీబీస్ పెరిగిపోయినాయి. సో డబ్బున్న వాళ్ళకు ట్యాక్స్లు విపరీతంగా వసూలు చేయడము అండ్ వాళ్ళకు సేఫ్టీ మెజర్స్ పూర్తిగా ఇవ్వకపోవడము ఇట్లాంటివి ఉన్న నేపథ్యంలో యూరోప్ నుంచి ఇప్పుడు లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్ళు ఆల్రెడీ దుబాయ్కి వస్తామని ప్రకటించారు. సో ఇట్లా పెద్ద 10,000 మిలియనీర్స్ దుబాయ్కి రావడానికి, సెటిల్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత ఇప్పుడు చేస్తున్న దాడుల్లో కూడా ఇరాన్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసింది, ఓకే, బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న హోటల్ మీద దాడి చేసింది, అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద దాడి చేసింది. సో ఇప్పుడు యుఏఈ ఏమైపోయిందంటే డిఫెన్స్ లో పడిపోయింది. సో ఇక్కడికి వచ్చే బిలియనీర్స్ ఏం కోరుకుంటారు? వాళ్లకు సెక్యూరిటీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు, ట్యాక్స్ల విషయంలో ప్రాబ్లం ఉండకూడదని కోరుకుంటారు, లగ్జూరియస్ గా ఉండాలని కోరుకుంటారు, లైఫ్ స్టైల్ బాగుండాలని కోరుకుంటారు, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు, రైట్? సో వాళ్ళని అట్రాక్ట్ చేసే క్రమంలో ఈ యుద్ధం వల్ల ఏమైతుందంటే దుబాయ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అందరూ సింగపూర్ లేకపోతే వేరే దేశాల వైపు చూస్తున్నారు. సో అది పెద్ద ప్రమాదం వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధం వల్ల జరిగే నష్టం ఎంత ప్రమాదం అంటే పెద్ద బిలియనీర్స్ అట్రాక్ట్ చేయాలనే ఒక ప్లాన్ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి దుబాయ్ ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి. అండ్ రియల్ ఎస్టేట్ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ అన్ని కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బ్లాక్ రాక్ లాంటి పెద్ద కంపెనీస్ అక్కడికి వస్తున్నాయి. సో ఆ అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఒక పాలసీ పెట్టుకొని పోతున్న టైంలో ఈ అనిశ్చితి, ఈ అస్థిరత వల్ల ఎందుకంటే వాళ్ళ గ్రోత్ కి ఇంపాక్ట్ అవుతుంది సార్. అండ్ ఇప్పుడు ఇది గ్లోబల్ గా మనకి పెద్ద ఇష్యూ అయినప్పుడు ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారు? ఇండియా ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే భారతదేశానికి ఆయిల్ క్రైసిస్ అనేది చాలా కీలకం. మనకు 50% ఆయిల్ ఇంపోర్ట్స్ మనము ఆ గల్ఫ్ రీజియన్ నుంచే రావాలి మనకి, నెంబర్ 1. సరే, దానికి మనం ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాము. ఆల్రెడీ ప్రత్యామ్నాయాలు మనము పెట్టుకున్నాము. ఎట్లా అంటే మిగతా 42 దేశాల నుంచి ఇప్పుడు మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని కార్గోస్ మొదలైపోయాయి, షిప్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, రష్యా నుంచి తీసుకుంటున్నాము, లాటిన్ అమెరికన్ దేశాల నుంచి తీసుకుంటున్నాము. ఆయిల్ క్రైసిస్ ఎక్కడైతే హార్మోజ్ నుంచి రావాల్సినటువంటి ఆయిల్ కి ప్రత్యామ్నాయంగా మనం వేరే పద్ధతులు వెతుకుతున్నాం ఒకటి. సరే, ఆ వాటిల్లో ఉండేటువంటి లోటుపాట్లు అవి వేరే విషయం. రెండోది ఏంటంటే మేజర్ గా ఎల్పిజి మీద డిపెండ్ అయ్యాం మనం. ఎల్పిజి 90% ఆఫ్ ద ఎల్పిజి భారతదేశంలో మనకు కావాల్సింది అక్కడి నుంచే రావాలి. ఓకే, సో దానికి మనకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు డొమెస్టిక్ అవసరాలకి, అంటే ఇప్పుడు మన ఇక్కడ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా పూర్తిగా అసలు ఏదో పెద్ద క్రైసిస్ వచ్చేసింది, ఇంకేం లేదు ఇక్కడ మార్కెట్, అంటే బేసికల్లీ ఎల్పిజి సిలిండర్లే దొరకట్లేదు అనే వాతావరణం లేదు. కానీ డొమెస్టిక్ సిలిండర్స్ కి ప్రాబ్లం లేదు, కమర్షియల్ సిలిండర్స్ కి మాత్రం ప్రాబ్లం ఉంది. ఓకే, అది కూడా క్లియర్ అవుతుంది అని వింటున్నాం కదా సార్. లైక్ మేబీ ఇట్ టేక్స్ టైం, కానీ పెద్ద టైం పట్టదు. బట్ ఇప్పుడు క్రైసిస్ ఎట్లాంటిది అంటే అండి, కోవిడ్ లాంటిది ఇది. నిజంగా మాట్లాడితే ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కోవిడ్. ఇవాళ కూడా రిషి సునాక్ ఒక ఆర్టికల్ రాశాడు టైమ్స్ లో. ఆయన రాసింది కూడా అదే. ఆయన ఏమంటాడంటే కోవిడ్ టైంలో ఎట్లాగైతే మనము ఒక ఆయిల్ క్రైసిస్ చూసాము, అప్పుడు ఏంటంటే వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఎ లాక్డౌన్ ఓన్లీ.
కదలట్లేదు, షిప్స్ అయితే షిప్మెంట్స్ కదలట్లేదు, ముఖ్యంగా అర్ముజ్ లో. సో అక్కడ నుంచి 20% గ్లోబల్ అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ సరఫరా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎల్పిజి మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సో దీనికి ఆల్టర్నేట్స్ ఏమొస్తాయి అని అంటే మనం చూడాలి. కోవిడ్ టైంలో మనం కూడా ఇట్లాగే ఫీల్ అయ్యాం. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఉంటుందా అనుకున్నాం. అసలు ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఈవెన్ మనం డిస్కస్ చేస్తున్నది జూమ్ కాల్లో ఇద్దరు మాట్లాడుతున్నాము అని అంటే, నిజానికి కోవిడ్ కు ముందు ఒక గెస్ట్ ని స్టూడియోకి పిలవాలంటే స్టూడియోకి వస్తే గానీ గెస్ట్ తో మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ ప్యానలిస్టులు కానీ గెస్ట్లు కానీ అందరూ ఎవరికి వాళ్ళు ఎక్కడున్నా కానీ మాట్లాడుతున్నారు. రిపోర్టింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఓబీ వ్యానో డిఎస్ఎన్జీ ఉంటే గానీ జరగని పరిస్థితి. స్టూడియోకి ఖచ్చితంగా రావాల్సిందే ఫిజికల్ గా. ఈరోజు ఫిజికల్ గా లేకపోయినా కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతున్నారు కదా చాలా మంది. సో అట్లాగే అది ఒక నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఎల్పిజి అనే దాని మీద మన మొత్తం ఇండస్ట్రీ ఆధారపడి ఉందనే ఒక అవసరం ఏర్పడింది. ఆయిల్ అనే దాని మీద ఆధారపడి ఉన్నామనే ఒక అవసరం ఏర్పడింది. మేబీ ఆయిల్ కి ప్రత్యామ్నాయం మనం ఇప్పుడు స్పీడ్ గా పుష్ చేస్తాం కావచ్చు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ వచ్చాయి, ఈవీలు వచ్చాయి, రకరకాల పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు మనం మేబీ పెట్రోల్ బంక్స్ ఉన్నట్టుగా రేపు పొద్దున ఈవీ స్టేషన్స్ మనం పెంచుకోవాల్సి వస్తుందేమో తెలీదు. రెండోది గ్యాస్ కి ప్రత్యామ్నాయంగా మనము ఇప్పటికే ఇండక్షన్ స్టవ్స్ అని, ఎయిర్ ఫ్రైయర్స్ అని, లేకపోతే ఓవెన్స్ అని, దాంట్లో కొత్త కొత్త మోడల్స్ ఆల్రెడీ ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ లో వాటిలో చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్ పెరిగిపోయినాయి లాస్ట్ 2-3 days లోనే ఆ పర్టికులర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కి సంబంధించి. సో డెఫినెట్ గా ఏది కూడా ప్రపంచం ఆగదు. ఎంత పెద్ద మహమ్మారి వచ్చినా, ఎంత పెద్ద అది వచ్చినా గానీ దాన్ని అధిగమించడానికి శక్తి సామర్థ్యాలు డెఫినెట్ గా వస్తాయి. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అంటే గతంలో కూడా చూస్తే గనుక హ్యూమన్ వాల్యూస్ పైన లెక్చర్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి యుద్ధాలు వద్దు అనడం కానీ, ఇందాక మీరు చెప్పారు అదే చెప్పే గెలిచాడు అని. సో అలాంటిది ఇప్పుడు ఇరాన్ లో చూసుకుంటే మనం చిన్న పిల్లలు చనిపోవడం కానీ, లేకపోతే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఆయన రాజకీయమే చేస్తున్నారని అనుకోవచ్చా? 100% రాజకీయాలు ఉంటాయి, దీంట్లో డౌట్ ఏం లేదు. బట్ పాలిటిక్స్ ఉంటాయి. కానీ అమెరికన్ పాలసీ ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మనం గవర్నమెంట్ ని పాలిటిక్స్ ని కలిపి చూసేంత అవసరం ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. అఫ్ కోర్స్ ఎస్, డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించినటువంటి ఇండివిజువల్ చరిష్మా, ఇండివిజువల్ అప్రూవల్ రేటింగ్స్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. కానీ గవర్నమెంట్ పాలసీ పరంగా చూస్తే కూడా యుఎస్ ఎప్పుడూ కూడా యుద్ధాలని వద్దు అని ఎప్పుడు అనుకోదు అమెరికా. డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. అమెరికా యుద్ధాలు చేస్తూనే వచ్చింది చాలా సంవత్సరాలుగా. వాళ్ళకి యుద్ధాల వల్ల లాభం నష్టం లేదు. మనం ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధాలు చేస్తున్న ప్రతిసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అనుకోండి. సో పాకిస్తాన్ కి F-16 ఇచ్చారు వెపన్స్ ద్వారా. వాళ్ళు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది డీప్ స్టేట్ లో. సో వాళ్ళకి ఏంటంటే రెండు ఉంటాయి. ఒకటి వెపన్స్ అమ్ముకోవడము, ఒక యుద్ధం జరిగితే ఎక్కడైనా సరే ఒక కాన్ఫ్లిక్ట్ కనబడితే అక్కడ వాళ్ళ వెపన్స్ అమ్ముకోవడానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పనిచేస్తారు. రెండో వైపు ఏం చేస్తారంటే ఎకానమీ, ఎక్కడైనా సరే ఎకానమీ కొలాప్స్ అవుతున్న కొద్దీ వాళ్లకు ఈ డాలర్ పెరుగుతూ ఉంటది, ట్రేడ్ లో డాలర్ పెరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా, యుద్ధం జరిగిన తర్వాత ఈ పర్టికులర్ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా డాలర్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి డాలర్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో వాళ్ళ ఎకానమీని పెంచుకోవడానికి, వెపన్స్ అమ్ముకోవడానికి యుద్ధం ఉపయోగపడుతుంది. సో అది పాలసీ, వాళ్ళు అట్లా పాలసీ పెట్టుకుని చాలా సందర్భాలుగా వర్క్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో అయితే ఇక్కడ ఎమోషనల్లీ చూస్తే రెండిట్లో మీరు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అనేవాడు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి నేచర్ కి ఈ రోజు జరుగుతున్న యుద్ధపు తీరుకి చాలా డిఫరెన్స్ కనబడుతోంది. మేము దయదలిచి వదిలేసాము, అక్కడ ఖగర్ ఐలాండ్ లో వాళ్ళ ఆయిల్ వెల్స్ మీద దాడి చేద్దాం అనుకున్నాం, కానీ కావాలని దయదలిచి వదిలేసాము. అండ్ పవర్ గ్రిడ్స్ ని అటాక్ చేద్దాం అనుకున్నాము, కావాలని వదిలేసాము అని అన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇమ్మీడియట్ గా ఇరాన్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు మా పవర్ గ్రిడ్స్ అటాక్ చేసి చూడండి, అరగంటలో గల్ఫ్ మొత్తం అంధకారంలోకి వెళ్తుందని ఇరాన్ బెదిరిస్తోంది. ఇప్పుడు వాళ్ళేం తగ్గట్లే. అరగంటలో అంధకారంలోకి ఎలా వెళుతుంది అని అంటే కనుక దెర్ ఇస్ ఎ లాజిక్ ఏంటంటే, సౌదీ అరేబియాకి సంబంధించిన పవర్ గ్రిడ్స్, ఈ పవర్ గ్రిడ్స్ అన్ని కూడా మొత్తం అనుసంధానించబడి ఉన్నాయి. ఒక్క పవర్ గ్రిడ్ మీద అటాక్ జరిగితే, ఇప్పుడు సమ్మర్ లో ఉన్నారు వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్స్ అంటారు, అంటే సముద్రపు నీరుని మంచి నీరుగా మార్చుకొని వాళ్ళు వినియోగిస్తారు, తాగడానికి తాగునీరుకి. సో డీసాలినేషన్ ప్లాంట్స్ అంటారు. ఇప్పుడు ఒకవేళ పవర్ గ్రిడ్స్ కనుక దెబ్బతింటే, కరెంట్ లేకపోతే, ఎలక్ట్రిసిటీ మీద ఇంపాక్ట్ పడితే, సో డీసాలినేషన్ ప్లాంట్స్ లేకపోతే దాహంతో చనిపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ గల్ఫ్ కంట్రీస్ మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతాయి. అంత ఈజీ కాదు. ఒకవేళ ఇరాన్ ఇప్పుడు ఇరాన్ వందలాది మిసైల్స్ చేస్తుంది కదా, ఒక్కటి మిస్ అయినా, ఒక్కటి డైరెక్ట్ గా కరెక్ట్ గా మేజర్ ప్లేసెస్ లో పడినా అది పెను ప్రమాదం.
రైట్. ఇరాన్ కోల్పోయేది అంతా కోల్పోయింది. ఇరాన్ ఆల్మోస్ట్ అంతా కోల్పోయింది. ఇరాన్‌కి ఏం జరిగినా నష్టం కాదు. ఇరాన్ చేతిలో నుంచి వచ్చేటువంటి మిసైల్స్ వల్ల ఇక్కడ కొంచెం నష్టపోయినా గాని చాలా ప్రమాదం ఉంటది.